నంబర్ 1 ట్రావిస్ హెడ్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఫస్ట్ బ్యాటిల్ బౌలర్స్ కి ఎడ్జెస్ తెప్పించే ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్. వీరిద్దరి స్టాట్స్ చూస్తే ఇప్పటి వరకు 17 బాల్స్ ఆడిన హెడ్ 36 పరుగులు చేశారు. ఒక్కసారి కూడా అవుట్ కాలేరు. సో మరోసారి హెడ్ ఆర్చర్ ని చితక్కొట్టేస్తారా లేదా ఆర్చరే హెడ్ ని అవుట్ చేస్తారా చూడాలి. సెకండ్ బ్యాటిల్ సంజు శాంసన్ వర్సెస్ మొహమ్మద్ షమి. గతంలో షమి బౌలింగ్ లో శాంసన్ 61 బాల్స్ లో 82 రన్స్ స్కోర్ చేసి 2 సార్లు అవుట్ అయ్యారు. ఈ స్టాట్స్ చూస్తే ఇద్దరు కూడా ఈక్వల్లీ డామినేట్ చేశారు. సో షమి పవర్ ప్లే లో శాంసన్ ని అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ కి బూస్టప్ ఇస్తారేమో చూడాలి. థర్డ్ బ్యాటిల్ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. గత సీజన్స్ లో జైస్వాల్ కమిన్స్ బౌలింగ్ లో 22 బాల్స్ లో 38 పరుగులు చేసి ఒక్కసారి అవుట్ అయ్యారు. ఇక్కడ స్లైట్లీ జైస్వాల్ డామినేషన్ కనిపిస్తుంది. మరి ప్యాట్ కమిన్స్ జైస్వాల్ వికెట్ తీసి అడ్డుకట్ట వేయగలరా? నంబర్ 4 ఫోర్త్ బ్యాటిల్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ ఫినిషర్ క్లాసెన్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ వసింధు అసరంగ. గతంలో క్లాసెన్ అసరంగ బౌలింగ్ లో 18 బాల్స్ లో 25 పరుగులు చేశారు. బట్ ఒక్కసారి కూడా అవుట్ కాలేరు. అయితే క్లాసెన్ ని అసరంగ గుగ్లీలతో ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిఫ్త్ బ్యాటిల్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షల్ పటేల్. ఐపీఎల్ గత సీజన్స్ లో పరాగ్ హర్షల్ బౌలింగ్ లో 16 బాల్స్ ఫేస్ చేయగా 28 రన్స్ చేసి ఒక్కసారి అవుట్ అయ్యారు. సో రియాన్ పరాగ్ లాంటి డేంజరస్ బ్యాటర్ ని అవుట్ చేయాలంటే హర్షల్ పటేల్ లాంటి బౌలరే కావాలి. సో లాస్ట్ సీజన్ స్టాట్స్ చూస్తే ఈసారి మ్యాచ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుస్తుంది. సో మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. సో మిస్ కావద్దు అనుకుంటే ఈ వీడియోని లైక్ షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.